హాయ్ అండి. ఈరోజు డేగా స్టోరీలో మూడో భాగం వినండి. గాయత్రిని చూస్తూ అలా నిలబడిపోయింది విమలాదేవి. అప్పుడే లోపల నుండి బయటకు వస్తున్న కార్తీక్ గాయత్రిని చూసి, లోపలికి రా గాయత్రి అన్నాడు. నీ పేరు గాయత్రినా? అంది ఆశ్చర్యంగా విమలాదేవి. ఈవిడ మా నాన్నమ్మ విమలాదేవి అన్నాడు కార్తీక్. నమస్తే అంది. నిన్ను చూస్తే ఎవరో గుర్తొస్తున్నారు. మీ అమ్మ పేరేంటి అంది ఆరాగా. గుర్తుపట్టింది అనుకుని పైకి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసి, సుధామయ్యి అంది. విమలాదేవి బ్రుకిటి ముడివేసి చూస్తోంది. ఏంటి, పోలీసుకి ఇంటరాగేషనా? నువ్వు హారతి ఇచ్చేస్తే నేను మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి, ఇంపార్టెంట్ పని ఉంది అన్నాడు కార్తీక్. నానమ్మ వెనక లోపలికి వెళ్తూ లోపలికి రా అన్నాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. గుమ్మానికి ఎదురుగా ఒక దంపతుల ఫోటో, దానికి పూలదండ. పక్కగా పూజ కొంచెం ఆర్భాటంగానే జరిగినట్టుంది. హాల్ అంతా బెడ్షీట్లు పరిచి ఉన్నాయి. పూజకి ఎక్కువ మందే వచ్చారు అని తెలిసేలా. చిన్న మందిరం. దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అగరబత్తి సాంబ్రాణి సువాసన కలిపి అక్కడంతా మనసుకు ఆహ్లాదంగా ఉంది. మళ్ళీ గాయత్రి చూపులు ఆ ఫోటో మీదకి చేరాయి. గాయత్రి ఆ ఫోటోనే చూస్తుండడంతో వాళ్ళిద్దరూ మా అమ్మ నాన్న అన్నాడు కార్తీక్. ఆ విషయం తనకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు అంది విమలాదేవి. అదేంటి, గాయత్రికి ఎలా తెలుసు మనం అన్నాడు ఆశ్చర్యంగా. అది తననే అడుగు. ఏ అమ్మాయి, నీకు వీళ్ళిద్దరూ తెలుసా అంది సూటిగా తననే చూస్తూ. మేడం, మీరు నన్ను ఎవరనుకుంటున్నారో కానీ నేను వీళ్ళిద్దరినీ ఎప్పుడూ చూడలేదు అంది ఆ ఫోటోని ఇంకా పరిశీలనగా చూస్తూ. చూడలేదు అనకు, గుర్తు లేదు అను. ఎందుకంటే 19 సంవత్సరాల క్రితం కదా వాళ్ళు చనిపోయింది అని వెళ్ళి దేవుడికి హారతి ఇచ్చి తీసుకొచ్చి కార్తీక్కి చూపించింది. కార్తీక్ కళ్ళకద్దుకున్న వెంటనే వెనుతిరిగి వెళ్ళిపోయింది. గాయత్రి దగ్గరకు తీసుకురాకుండా వెళ్ళడంతో చిన్నగా నవ్వుకుంది గాయత్రి. ఆవిడ ప్రసాదం కోసం వెళ్ళింది. గాయత్రి వెనక్కి తిరిగి వచ్చి జీపు దగ్గర నిలబడింది. కొద్దిసేపటికి కార్తీక్ వస్తూ, సారీ, మా నాన్నమ్మకి కొంచెం చాదస్తం అన్నాడు. పర్వాలేదులేండి, మా అమ్మమ్మ కూడా ఇంతే, సేమ్ ఇలానే చేస్తుంది అంది నవ్వుతూ. ఇద్దరూ వెళ్తుంటే, సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కదా, రేపు ఈవినింగ్కి నా లగేజ్ అంతా వచ్చేస్తుంది, అప్పుడు నా బైక్లోనే వెళ్తాను అంది. ఇది నా సొంతం కాదు, గవర్నమెంట్ది అన్నాడు. అయినా అన్నిటికీ ఈ గవర్నమెంట్ వెహికల్ వేసుకుని వెళ్ళలేం కదా సార్, వెళ్తుంటేనే మనం అని అర్థమైపోతుంది అంది తలాడించాడు. మా నాన్నమ్మకి నిన్నెక్కడో చూసినట్టు, ఎవరో గుర్తు వస్తున్నట్టు ఉంది. మీది ప్రాపర్ ఎక్కడా అన్నాడు. నాదైతే గుజరాత్, అమ్మ నాన్న ఇక్కడే ఉండేవాళ్ళు. బహుశా మా అమ్మ, ఆవిడకి తెలిసి ఉండొచ్చు. నాకు తెలుగు మాట్లాడడం వస్తుంది, ఇంట్లో తెలుగే మాట్లాడాలని అమ్మ కండిషన్. నేను పుట్టి పెరిగింది అక్కడే, దాంతో ఎవరడిగినా గుజరాత్ అనేస్తాను అంది నవ్వుతూ. మాట్లాడకుండా గాయత్రి మాటలు వింటున్నాడు. మేడం అలా మాట్లాడుతుంటే నాకెందుకో కొంచెం వింతగా అనిపించింది. సారీ, ఇలా అంటున్నానని ఏమనుకోకండి. నన్ను చూస్తే మేడంకి ఎవరో గుర్తొచ్చారో అనుకుంటా. ఎవరో తెలియదు కానీ వాళ్ళ మీద చాలా కోపం ఉన్నట్టుంది అంది. మా తాతయ్య డీజీపీగా చేసేవారు, డ్యూటీలోనే చనిపోయారు. నాన్న కూడా అని ఆగిపోయాడు. సారీ సార్ అంది. ఎవరితో మాట్లాడినా ఇంటరాగేషన్ లాగే మాట్లాడుతుంది. మొదటిసారి మాటలు తోటాల్లా వదిలింది. ఇదే కొంచెం ఆశ్చర్యం అనిపించింది అన్నాడు. ఇద్దరు ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక ఒక అరగంట ఆఫీస్లో అన్నీ చెక్ చేసి కార్తీక్ విష్ చేసి బయటకు వచ్చేసింది. మొబైల్ ఆన్ చేసి క్యాబ్ బుక్ చేసుకుంటుంటే మెసేజ్లు కనిపిస్తున్నాయి. క్యాబ్ బుక్ చేసి అక్కడే వెయిట్ చేస్తూ మెసేజ్ ఓపెన్ చేసింది. నేను మా అమ్మకి హెల్త్ బాగాలేదు, అందుకే ఊరికి వెళ్తున్నాను. కీసు పూలకుండీలో ఉన్నాయి. నా బైక్ కూడా ఇంట్లోనే ఉంది. కీసు లోపలే ఉంటాయి చూడు. నడిచి వెళ్లకుండా బైక్ వాడుకో. నేను వచ్చేటప్పుడు ఫోన్ చేసి వస్తాలే, అప్పటి వరకు కీస్ కుండీలో వేయకు అని ఉంది. ఇంటికి వచ్చాక కుండీలో ఉన్న తాళం తీసుకుని లోపలికి వెళ్ళింది. ఇంట్లో ఉండగానే ఫోన్ చేసి, అక్కడ ఇబ్బంది ఏం లేదు కదా, నేను బయలుదేరుతున్నాను అని చెప్పింది ఎవరితోనో. ఏం లేదు రండి మేడం అని అటు నుండి వినపడింది. రెడీ అయి బయటికి వచ్చి
ఫ్రెండ్ బైక్ స్టార్ట్ చేసుకుని సదర్న్ రెస్టారెంట్ ముందుకు వెళ్ళింది. అక్కడ బైక్ ఆపి లోపలికి వస్తుంటే ఒక టేబుల్ దగ్గర గాయత్రి కోసమే ఎదురు చూస్తున్న వ్యక్తి చెయ్యి ఊపాడు. అటు వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుంది. అతనితో మాట్లాడుతూ చుట్టూ చూస్తే సైడ్ ఉన్న గ్లాస్లోంచి కార్తీక్ కనిపిస్తున్నాడు. నన్ను చూశాడా అనుకుంది. తను అదేమీ గమనించినట్టు మామూలుగా అతనితో మాట్లాడుతోంది. మొన్నటిలా జరగకుండా ఈసారి ప్లాన్ చాలా పగడ్బందీగా చేయాలి. దీన్ని మీ వాళ్ళు ఎవరికీ లీక్ చేయకు అన్నాడు అతను. నేను చూసుకుంటాను అదంతా. బాస్ ఇండియాకి ఎప్పుడు వస్తున్నారు అంది. ఈ 3 డేస్లో ఎప్పుడైనా రావచ్చు. నా నుండి మెసేజ్ వచ్చిన వెంటనే నువ్వు రియాక్ట్ కావాలి. ఈసారి నీ ప్రతిభ చూపించాలి. అప్పుడే నీ మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది అన్నాడు అతను. నేను చూసుకుంటాను. ఎవ్వరికీ తెలియకుండా మనం అనుకున్నది జరుగుతుంది. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో జాప్యం చేయొద్దు. నా పర్సనల్ నెంబర్ ఉందిగా మీ దగ్గర అంది. ఉంది. నిన్ను నమ్ముతున్నాను. మీ వాళ్ళెవ్వరికీ తెలియనివ్వకు. ఈసారి అనుకున్నది జరగకపోతే చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నాడు హెచ్చరించినట్టు. అతనికి ఫోన్ వచ్చింది. బ్లూటూత్ ఆన్ చేసుకుని అటు నుండి చెప్పేది విని, మీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా? కార్తీక్ వచ్చాడట. నిన్ను అనుసరిస్తూ వచ్చాడేమో. ఒకసారి చెక్ చేసుకో. నేను వెళ్తున్నాను. ఆర్డర్ పెట్టాను, తిని వెళ్ళు. నా వెనకే రాకు. ఇక్కడ చాలా కళ్ళు మనల్ని గమనిస్తున్నాయి. ఈ ప్లాన్ మాత్రం అస్సలు లీక్ అవ్వకూడదు అన్నాడు. నేను చూసుకుంటానుగా. మా వాళ్ళ దృష్టి మళ్లించడం నాకు తెలుసు అంది ధీమాగా. కార్తీక్ గాయత్రి రావడమే చూశాడు. తిన్నగా వెళ్ళి అతని దగ్గర కూర్చుంది. అతని ముఖం చూడాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో హాయ్ సార్ అంటూ వచ్చి అతని ఎదురుగా కూర్చున్నాడు ఒక వ్యక్తి. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు అన్నాడు కార్తీక్. సార్, ఇక్కడ మన వ్యతిరేకులు ఉన్నారు అన్నాడు చిన్నగా. అసంకల్పితంగా చెయ్యి ఒక్కసారి జేబులో ఉన్న పిస్టల్ తడిమింది. నేను మిమ్మల్ని రమ్మనేసరికి ఇక్కడ ఎవ్వరూ లేరు సార్. ఇప్పుడు ఇక్కడ 10 మంది వరకు ఉంటారు. అందులో కొందరైనా మనల్ని గమనిస్తున్నారేమో తెలీదు అన్నాడు. నీ గురించి తెలిసిందా? వీళ్ళు ఇక్కడికి వస్తున్నారని తెలిసినప్పుడు ప్లాన్ మార్చాల్సింది కదా అన్నాడు కార్తీక్. అదే అనుకున్నాను సార్. అప్పటికే మీరు వచ్చేశారు. మన కోసం కాదులేండి. మన పక్కగా 4 టేబుళ్ళు ఉన్నాయి చూడండి. ఆ పక్కన ఉన్న టేబుల్ దగ్గర ఉంది కదా, ఆ అమ్మాయి కోసం వచ్చారు. కానీ మనల్ని గమనిస్తున్నారేమో అనే డౌట్ అన్నాడు. నీ ఇన్ఫర్మేషన్ నిజమేనా అన్నాడు అనుమానంగా కార్తీక్. నిజమే సార్. ఆ అమ్మాయి స్పెషల్ ఆఫీసర్. మనకు అడ్డు రావచ్చు. అనుక్షణం మీ కూడానే తిరుగుతుంది కదా. ఓ కంట కనిపెడుతూ ఉండండి సార్ అన్నాడు. తన గురించి నేను చూసుకుంటానులే. నువ్వు ఆ అమ్మాయి గురించి కూడా కొంచెం ఎంక్వైరీ చెయ్యి. కావాలనే ఇక్కడికి వచ్చిందా? ఆ అమ్మాయి పేరెంట్స్ ప్రాపర్ ఎక్కడా? నాకు ఇన్ఫర్మేషన్ అన్నీ కావాలి అన్నాడు. ఒక చిన్న కాగితం అతను ముందు పెట్టి, వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ వచ్చింది. ఫుడ్ అతను ముందుకు తోసి అది ఓపెన్ చేశాడు కార్తీక్. ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషనేనా అన్నాడు దాన్ని పరిశీలనగా చూస్తూ. 100%. తర్వాత మారిస్తే చెప్పలేను కానీ ప్రస్తుతానికి ఇది 100%. ప్లాన్ మారితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నాడు. నేను మీకు ఏం చేయాలి అన్నాడు కార్తీక్. అప్పుడే గాయత్రితో మాట్లాడుతున్న వ్యక్తి బయటకు వెళ్తున్నాడు. ఒక్క నిమిషం ఉండండి సార్. ఈలోపు మీరు ఏదో ఒకటి తింటూ ఉండండి. నేను మళ్ళీ వస్తాను అంటూ బయటకు వెళ్ళాడు. కార్తీక్తో మాట్లాడుతున్న వ్యక్తి గాయత్రిని చూస్తూ ఉంటే తను తింటూ కనిపిస్తోంది. ఇప్పుడు వెళ్ళి పలకరించినా ఇక్కడ తినడం కోసం వచ్చానని చెప్పొచ్చు. తనని చూడలేనట్టుగా ఉండిపోవడం బెటర్. మళ్ళీ మీరేంటి ఇలా వచ్చారు అంటే, ఇంట్లో నానమ్మ పూజ చేసినప్పుడు రెస్టారెంట్కి వచ్చి ఎవరైనా ఫుడ్ తింటారా అనే అనుమానం వస్తుంది. నన్ను చూసిందా అనుకున్నాడు. వెళ్ళిన వ్యక్తి వెనక్కి వచ్చి, ఆ వెళ్తున్న అతను ఎవరో తెలుసా సార్? డేగా కొడుకు అన్నాడు. వాట్ అన్నాడు అదిరిపడినట్టు కార్తీక్. నిజమే సార్, అతను డేగా కొడుకు. అతని కోసమే వచ్చారు వీళ్ళంతా. స్పెషల్ ఆఫీసర్ కూడా అతన్ని కలవడానికి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మిమ్మల్ని గమనిస్తే అనుమానించవచ్చు. మీరు వెళ్ళిపోండి సార్ అన్నాడు. నేను తనకి కనిపించకపోవచ్చు, తను మాత్రం నాకు కనిపిస్తోంది. మనల్ని చూసినట్టు లేదులే. ఇప్పుడు వెళ్ళడం చూసి పలకరిస్తే నా గురించి చెప్పడమే కాదు, నిన్ను కూడా పరిచయం చేయాలి. చూద్దాం ఏం చేస్తుందో అన్నాడు గాయత్రిని గమనిస్తూ. తిని బిల్ పే చేసి బయటికి వెళ్ళింది. బైక్ స్టార్ట్ చేసుకు వెళ్ళిపోయింది. అలా చూస్తూ ఉండిపోయాడు కార్తీక్. గాయత్రి కూడా డాగ కోసమే పనిచేస్తోందా అనుకున్నాడు.
కార్తీక్ అనుమానించినట్టు గాయత్రి డ్యాగ్ కోసమే పనిచేస్తోందా? విమలాదేవికి గాయత్రిని చూస్తే ఎవరు గుర్తొచ్చారు? ఇవన్నీ తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. నేను ఎపిసోడ్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మొత్తం స్టోరీ చదవటానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అది క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుని మరిన్ని సస్పెన్స్ స్టోరీలను చదవండి. రేపటి నుండి రోజుకి 2 వీడియోలు వస్తాయి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. రేపు ఉదయం కలుద్దాం. బాయ్.